భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రావణ మాసంలోని శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధనకు చాలా ప్రశస్తమైనటువంటి రోజు. మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి గృహంలో ఎటువంటి నియమాల్ని పాటించాలంటారు? ముందుగా ఎవరు ఏడవరాదు, ఎవరు పరుషవాక్యాలు పలకరాదు, అంటే కోపంగా ఎవరు ఎవరిని నిందించరాదు, ఇతరులను దూషించరాదు, ఆగ్రహావేశాలు ప్రకటించరాదు, ప్రశాంతమైన మనస్సుతో ప్రవర్తించాలి. అన్నింటికీ పరమేశ్వరి రక్షగా ఉన్నది అనే విశ్వాసంతో ప్రవర్తించాలి. శ్రావణ మాసానికి సంబంధించి మహాలక్ష్మీ వారం అని ప్రతి శుక్రవారం నాడు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలు విశేషమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రావణ మాసం శుక్లపక్షం పాడ్యమి మొదలుగా తొలి శుక్రవారం ఏర్పడిన నాటి నుంచి భాద్రపద మాసం శుక్లపక్షం అష్టమి వరకు వచ్చేటటువంటి అన్ని శుక్రవారాలలో మహాలక్ష్మిని ఉపాసన చెయ్యాలి అని ఈ ధర్మం వివరిస్తుంది. ఈ ధర్మాన్ని అనుసరించి పాటించవలసినటువంటి నియమాలలో, విధులలో మహిళలు ముఖ్యంగా నుదుట కుంకుమ, కంటికి కాటుక, శిరస్సులో పుష్పాలు, పాదాలకి పసుపు, చేతికి గాజులు, ఈ 5 ఆభరణాలను తప్పనిసరిగా ధరించాలి. బొట్టు అనగానే టిక్లీ పెట్టుకుంటారు, పువ్వులు అనగానే ప్లాస్టిక్ పువ్వు పెట్టుకుంటారు, గాజులు అనగానే గోల్డ్ గాజు వేసుకున్నాం కదా అంటారు, కాటుక అనగానే ఐలైనర్ సరిపోదా అంటారు, కాలికి పసుపు అనగానే చేతికి పసుపు అంటుంది అనే ఉద్దేశ్యంతో స్ప్రే ఒకటి తీసుకువచ్చి కాలికి అలా అప్లై చేసి, ఈ స్ప్రే దుస్తులకి తాకదు, చేతికి కూడా అంటదు అంటూ నవ్వుకుంటున్నారు. ఇలాంటి కృత్రిమమైన అలంకరణలు పాటించకుండా సహజంగా ఉన్నప్పుడు శ్రావణమాస లక్ష్మీదేవి నిజంగా అనుగ్రహాన్ని అందిస్తుంది. లక్ష్మీ అనుగ్రహం అంటే సంపద కలగడం కాదు, ఆనందం కలగడం. పూర్వకాలంలో సంపద గురించి ప్రవచనం చేసేటటువంటి వారంతా సంతానలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వైభవలక్ష్మి ఇలాంటి పేర్లతో సంబోధించేటటువంటి వారు. ఇవి కావు నిజమైన లక్ష్మీ స్వరూపాలు. అంటే ఆనందలక్ష్మి, ఆశా దృక్పథంతో కూడుకున్నప్పుడు, ఆశావహ రూపంతో మనం ఆలోచన చేసినప్పుడు, పురోగమ ఆలోచనలతో ఉన్నప్పుడు ఊహాలక్ష్మి, ధైర్యలక్ష్మి, మనోబలంతో ఉన్నప్పుడు ఆ రూపంలో లక్ష్మీదేవిని ఆరాధన చెయ్యాలి. సంపద అంటే ఆరోగ్యం. నిజంగా కాసు కలిగితే దుఃఖం కలుగుతుంది. ఈ యుగన్నాది అని ప్రవచించిన గురజాడ అప్పారావు గారు కాసులు అనే ఒక ఖండిక అందిస్తూ, సంపద, ధనం, బంగారం 2 విధాలు. ఒకటి భూమిలో లభించేది, రెండవది మనసులో పెరిగేది అని వివరిస్తాడు. లక్ష్మి అంటే ప్రేమ లక్ష్మి. కంటికి కాటుక, శిరస్సుకు వాసనలు నూనెలు, ముఖానికి పసుపు, నుదుట బొట్టు, ఇలాంటి అలంకారాలు ఎన్ని చేసినప్పటికీ మహిళ ముఖంలో చిరునవ్వు లేకపోతే లక్ష్మి కళ తాండవించదు. అందరూ ధరించే నగ ఇది, అందాల చిరునగవిది అనుకున్నప్పుడు శ్రావణ మాసం శుక్రవారం లక్ష్మీదేవి విగ్రహం మనకు కావాలి అంటే ఇంట్లో ఉండే మహిళలు కంట కన్నీరు పెట్టుకోకుండా చూసుకుంటే చాలు. ఇది ప్రధానమైన నియమం అవుతుంది. ఇల్లు వాకిలి పరిశుభ్రంగా ఉంచుకోవడం, దీపాలు వెలిగించడం, శనగ నానబోసి ఆ శనగలను మహిళలకు దానం ఇవ్వడం, పండు తాంబూలం ఇవ్వడం, సాయంత్రం వేళ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సమష్టిగా పారాయణించడం, ఇవన్నీ కూడా భౌతికంగా కల్పించేటటువంటి అంశాలే అవుతాయి. కానీ అన్నింటికంటే కూడా మించి ఎంతలా ఉంటే అంత అందులో సర్దుకుపోతూ ఆనందంగా ఉండడం అన్నప్పుడే శ్రావణ శుక్రవార మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చెప్పాలి.
గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం ఏంటంటే, దశావతారాలలో వెంకటేశ్వర స్వామి అవతారం లేదు కదా, మరి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారాలు ఏవి అని ఎలా నిర్ధారించుకోవాలి? అవతార స్వరూపాలను వివేచన చేసినప్పుడు భాగవతం ఈ అవతార అంశాలను ఒక జాబితా వల్ల మనకు తెలియజేస్తుంది. మహాభాగవతంలో పరంధాముడు ధరించిన అవతారాలు 21 అని భాగవతం వివరిస్తుంది. వ్యాఖ్యానకారులు ఈ అంశాన్ని మరింత పెద్దదిగా చేసి 28 అవతారములు, 28 అవతారములు అని మనకు భాగవతం ద్వారా తెలియజేశారు. 21, 28 అనే చర్చ పక్కన పెట్టి ఈ రెండూ కాకుండా దశావతారములు అన్ని పురాణాలలో కూడా కీర్తింపబడిన కారణం చేత మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామత్రయ, కృష్ణ, కల్యాది దశావతారములు అనేక విభజనను మనకు భాగవతం ద్వితీయ స్కంధం వివరిస్తుంది. ఇలా 28, 21, 10 ఈ 3 వర్గాలలో కూడా కాకుండా ఎక్కడా ఏ జాబితాలో కూడా లేనటువంటి నామం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామం. మరి ఈ స్వామి అవతారమా ఏ విధంగా స్వీకరించాలి అనుకుంటే, వ్యూహ రూపంలో ఉండే ఆ పరంధాముడు, పరాత్పరుడు ఈ సృష్టి క్రమానికి సంబంధించినటువంటి ఈ సూర్యమండలానికి అవతల త్రిపాద రూపంలో ఉన్నట్లుగా శ్రీమన్నారాయణీయం అనేటటువంటి మంత్రగ్రంథం వివరిస్తుంది. త్రిపాద పరంధాముడి రూపం అది. అందులో ఒక పాద రూపంలో సృష్టి క్రమంలో దశావతారాల రూపాలన్నీ మనకు దర్శనమిస్తాయి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారములు అనే 5 రూపాలలో దశావతారములుగా చెప్పబడిన వర్ణన అంతా కూడా విభవ రూపానికి సంబంధించింది. పర, వ్యూహ రూపాలలో 21, 28 అవతార గుణాలను స్వీకరించవలసి ఉంటుంది. రాముడు, కృష్ణుడు ఈ రూపాలన్నీ విభవ రూపాలకు సంబంధించినది కాగా, సాక్షాత్తు పరంధాముడే వైకుంఠాన్ని వదలి శ్రీనివాసుడై భూలోకానికి నడచి దిగి వచ్చాడే. ఈ రూపాన్ని అర్చావతారమూర్తి, అర్చామూర్తి అని భాగవతం వివరిస్తుంది. అవతారాలన్నీ విభవమూర్తులు, వెంకటేశ్వర స్వామి అర్చామూర్తి. కనుక కలియుగ ఆరంభ కాలంలో ఆ శ్రీనివాసుడు భక్తులతో ఆకాశరాజుతో స్వయంగా మాట్లాడినట్లుగా వెంకటేశ్వర మహాత్మ్యం వర్ణిస్తుంది. మనలో ఉన్నటువంటి అత్యాశ, లాలస, నాకు కావాలి అనేటటువంటి లిలీష పెరిగిన కారణం చేత శ్రీనివాసుడు మాట్లాడడం మానేశాడు. కానీ కలియుగ ప్రత్యక్ష దైవం, కోనేటి రాయుడు, ఏడుకొండలవాడు, తిరుమలలో వేంచేపు చేసి ఉన్నాడు. తలుచుకుంటే కోరిన సంకల్పాన్ని పరిపూర్ణం చేసే దైవం కనుక వెంకటేశ్వర స్వామి వారిని అర్చామూర్తి అని మనం గుర్తించాలి. ఇతరములైన దశావతారములు విభవమూర్తులు. గురుగారు, ఇక మరో సందేహం, గుడిలో ఘంటానాదం చేయటంలో ఉన్న అంతరార్థం ఏంటి? ఘంటానాదం అనేక మార్లు మనం గమనించవచ్చు. తెలుగువారింట ఒక సామెత ఉంది, తమలపాకుతో నేనొకటంటే తలుపు చెక్కతో నే రెండంట అంతటా ఇల్లాలు. సమరానికి సిద్ధం అనగానే శంఖం పూరించినట్లు అని కూడా పెద్దలు అంటారు. శబ్దం చేయడం ఇలా కూడా ఉంటుంది. ఘంటానాదం చేసే సమయంలో ఒక శ్లోకాన్ని ఆగమశాస్త్రం వివరిస్తుంది. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవత ఆహ్వానలాంఛనం. దేవతలను ఆహ్వానించే సమయంలో ఘంటానాదం చెయ్యాలి. అలాగే ఆ నాదం ద్వారా వెలువడేటటువంటి ప్రకంపనల కారణంగా రాక్షస శక్తులు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవలసి ఉంటుంది. కనుక దుష్ట శక్తులను తొలగించేది ఘంటానాదం, సానుకూల శక్తులను ఆహ్వానించేది కూడా ఘంటానాదమే. ఈ నియమంతో ఈ శ్లోకం చెబుతూ దేవత ఆహ్వానలాంఛనం ఆరంభంలో
నివేదన చేసే సమయంలో ఘంటానాదం, హారతి సమర్పించేటటువంటి సమయంలో ఘంటానాదం. ఇలా ప్రధానంగా 4 సందర్భాలలో ఘంటానాదం అర్చకులు చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా విఖనస ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మరింత విశేషంగా ఈ ఘంటను నాదం చేసే సమయంలో వినియోగించేటటువంటి పద్ధతులలో ఏకతాడనం, ద్వితాడనం, త్రితాడనం, చతుస్తాడనం అనేటటువంటి విధానాలు కూడా ఉన్నాయి. ఘంట చేత బుచ్చుకొని ఇలా ఇలా వాయించడం ఒక ధ్వని, ముందుకు వెనకకి ఒక ధ్వని, వృత్తాకారంగా ఒక ధ్వని, ఇలా 4 విధాలుగా ఈ ధ్వనిని సృష్టించవచ్చు అని ఆగమశాస్త్రం చెబుతుంది. వేళాకోళంగా సినిమాలలో చూసి గంట ఇలా తిప్పేసి పట్టుకుంటే కొట్టేస్తారు, ఇలా పట్టుకుంటే అని నవ్వుకుంటాం. కానీ పవిత్రమైనది బ్రహ్మ, విష్ణువు, శివుడు. ఆ గంటకు 3 స్థలాలలో ఉండేటటువంటి రూపాలు. ఆలయాలలో జేగంట వినియోగించాలి, ఇంటిలో చేతి గంట మాత్రమే వినియోగించవలసి ఉంటుంది. గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి నాద రూపంలో ఉండేటటువంటి గంటను విష్ణువుకు కైంకర్యం చేసే సమయంలో వినియోగించాలి. నంది రూపంలో ఉండేటటువంటి గంటను శివుడికి కైంకర్యం చేసి అర్చన చేసే సమయంలో వినియోగించాలి అని కూడా ఆగమ శాస్త్రం. ఊరికే గంట కదా అని వాయించకూడదు, గంటను నేలపైన పెట్టకూడదు. గంటకు కూడా ఒక వేదిక. గంటను స్పృశించకంటే పూర్వం అక్షంతలు, పుష్పాలు వేసి మత్స్యముద్ర దర్శనం చేసి అనంతరం గంట చేతపుచ్చుకోవాలి. ఇది ఆగమ శాస్త్ర నియమం. కనుక అలా ఉంది కదా, ఇలా పుచ్చుకొని గంట వాయించేద్దాం, అన్నం పెట్టు అమ్మ అంటూ కంచం పైన ఏమిటో ఉద్ధరణతో, చెంచాతో, ప్లేటుతో అలా వాయించేస్తే ఇవన్నీ గంటలు కావు. శాస్త్రబద్ధమైన ప్రమాణాలతో ఏ విధమైన ధ్వని, ఏ విధమైన ప్రకంపనలు మనలో పుట్టిస్తుందో అలాంటి ఆ కంచు లోహంతో చేసినటువంటి గంటనే వినియోగించాలి అన్నట్టు. చిన్నారి బాలబాలికలకు సరిగా మాట్లాడేటటువంటి శక్తి లేని ఎడల అలాంటి వాళ్ళు పిల్లలకు మాటలు బాగా రావాలి, త్వరగా రావాలి అనే విశ్వాసంతో శివాలయంలో నందీశ్వరుడి మెడలో గంట అలంకరించి స్వామిని వేడుకుంటారు. ఇది మనం లేపాక్షి ప్రాంతంలో విశేషంగా చూడవచ్చు. గురుగారు, ఎవరైనా వివాహం కాక మునుపే వాళ్ళు మరణిస్తే వాళ్ళకి ఉత్తమ లోకాలు సంప్రాప్తించివా? ఈ విషయంలోని ధర్మం ఏం చెప్తుంది? మహాభారతమే మళ్ళీ సమాధానంగా మనం పరిశోధించవలసి ఉంటుంది. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బందిరి అధ్యాత్మ విధులు వేదాంతం అనగా మహాభారతానికి ఉండేటటువంటి విపుల వ్యాఖ్యాన రూపమైన శీసపద్యంలో తొలిపాదం ఇది. ఇది ధర్మశాస్త్రం, మహాభారతం. వివాహం కాకుండా మరణించిన ఎడల ఉత్తమ లోకాలు కలుగవు. మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు. అదే నామంతో ఉండే మహిళ లభించేంత వరకు నేను వివాహం చేసుకోను జగత్కారి ఈ నిర్ణయం తీసుకున్నాడు. వివాహం చేసుకోని కారణంగా అతడి పూర్వీకులకు ఉత్తమ లోకాలు లభించలేదు, పైగా నీకు కూడా లభించవు అంటూ హెచ్చరించడంతో జగత్కారి తన పేరు గల యువతి కోసం అన్వేషించి వాసుకి సోదరి జగత్కారి ఉన్నది అని తెలుసుకుని వివాహం చేసుకున్నాడు. మహాభారతంలో సౌప్తిక పర్వంలో మరి ఒక వృత్తాంతం కూడా ఉంది. గర్గ మహర్షి తన మానస పుత్రిక ఒక చిన్నారిని పెంచి పెద్ద చేశాడు. వృద్ధాప్యం కారణంగా మరణించాడు. ఆ ఆశ్రమానికి ఉత్తరాధికారినిగా అయిన గర్గ మహర్షి మానస పుత్రిక తాను కూడా తపశ్చర్యకు ఉపక్రమించి తపస్సును కొనసాగిస్తూ అలాగే వివాహం కాకుండా జీవితకాలమంతా గడిపి మరణ సమయానికి ఆసన్నం కావడంతో ఆమె పూర్వీకులు ఆమెను హెచ్చరించారు. వివాహం చేసుకోకుండా మరణిస్తే నరకలోకం కలుగుతుంది అని. దానితో ఈ చివరి క్షణంలో నన్ను ఎవరు వివాహం చేసుకుంటారా అని అన్వేషణ చేసిన ఆ గర్గ కుమార్తె శృంగవంతుడు మరణానికి ఆసన్నంగా సమీపంగా ఉండేటటువంటి ఈ అమ్మాయిని చూచి అంగీకరించి ధర్మశాస్త్ర నియమం కోసం వివాహం ఆడాడు. తదుపరి ఈ వృత్తాంతమంతా కూడా మనకు బలరాముడు అనేక తీర్థక్షేత్రాలు సందర్శనం చేస్తూ గర్గ ఆశ్రమానికి రావడంతో ఆ ఆశ్రమంలో ఈ వృత్తాంతం మనకు ఇలా వ్యాసుల వారు ఇక్కడ తెలియజేశారు. కనుక వివాహం చేసుకోవడం, సంతానాన్ని పొందడం సనాతన భారతీయ ధర్మం.
వివాహం చేసుకోవాలి, వివాహాలు చేసుకోకూడదు అని కూడా శాస్త్రం వివరిస్తుంది. రామాయణంలో శివధనుస్సు ఎక్కువ పెట్టడం, మహాభారతంలో మత్స్యయంత్రం నిర్మాణం, ఈ రెండిట్లో కూడా బాణ విద్య అనేది ప్రత్యేకం. అయితే ఈ రెండు సందర్భాలలో ఉన్నటువంటి విశేషం గురించి తెలియజేస్తారా? అనేక విద్యలలో బాణ విద్య ప్రత్యేకం. ఒక్క ఇనుప చూపను వెదురు బద్దకు నారి సంధించి అందులో నాటి మనం ప్రయోగించినట్లయితే అది శస్త్ర విద్య అవుతుంది. ప్రయోగించే ఆ అమ్ముల పొదిలోని అమ్ము బాణం మంత్రపూతమైనప్పుడు ఆ విద్య శస్త్ర విద్య కాస్త అస్త్ర విద్యగా మారుతుంది. గదాయుద్ధం లేదా ఖడ్గచాలనం, పరిస, పరిఘ అనేక యంత్ర సాధనాలతో యుద్ధం చేసేటటువంటి ప్రక్రియలు మహాభారతంలో వర్ణింపబడి ఉన్నాయి. భీముడు గదాయుద్ధ నిపుణుడు, కానీ ఆ ఒక్కటి మాత్రమే కాకుండా గాంధీవం లాంటి ధనుస్సును కూడా ధరించినవాడు. రుక్మి కృష్ణుడి వరుసకు అంటే రుక్మిణికి సోదరుడు బావమరిది అయిన రుక్మి కూడా విజయం అనే ఇంద్రుడి చేతిలో ఉండేటటువంటి గొప్పనైన ధనుస్సును పొంది ఉన్నటువంటి వాడిగా మహాభారతం వర్ణిస్తుంది. అయితే మత్స్య యంత్రం అనే శబ్దాన్ని పరిశీలించినప్పుడు సీతా వివాహ సమయంలో శివధనుర్భంగం అనే సందర్భాన్ని కూడా పరిశీలించినప్పుడు సామ్యం రెండింటిలో కూడా యుద్ధ విద్యలలో అస్త్ర విద్య ప్రావీణ్యం గురించే అని చెప్పుకోవాలి. శివధనుస్సు ఎక్కుపెట్టడం అక్కడ నియమం. దేవరాతుని ద్వారా నిమి వంశంలో 6వ వాడైన దేవరాతునకు దేవతలు అందించిన ఆ ధనుస్సు అలా క్రమేణా జనకుని వద్దకు చేరింది. ఎక్కుపెట్టే సమయంలో ఆ ధనుస్సు అలా విరిగిపోయింది. మరొక వైపున ద్రౌపది స్వయంవర సందర్భంలో యంత్ర నిర్మాణం అని మనకు సంస్కృత భారతంలో ఉంటుంది. మత్స్య యంత్రం అన్న శబ్దాన్ని నన్నయ్య, తిక్కన్న ఈ క్రమంలో మనం తిక్కన్న కల్పనగా గమనించవలసి ఉంటుంది. ఈ విద్యలో తనను గెలిచి తనకంటే కూడా గొప్ప వీరుడిగా ఉన్న అర్జునుడు తనకు అల్లుడు కావాలి, అర్జునునకు ఈ విద్య వచ్చు అనే నియమం తెలిసి ద్రుపదుడు ఇటువంటి ఏర్పాటు చేశాడు అని పరిశోధకులు వివరిస్తారు. ఈ విద్య వచ్చిన వారు మరి ఒకరు కూడా ఉన్నారు. కృష్ణునకు కూడా ఈ విద్య వచ్చు. నాగ్నజితి అనే తన భార్యలలో ఒక భార్య ఆ నాగ్నజితిని పరిణయమాడే సమయంలో కృష్ణుడు సైతం ఇటువంటి యంత్రాన్ని భేదించి నాగ్నజితిని పరిణయమాడినట్లుగా మనకు భాగవత కథలు కూడా తెలియజేస్తాయి. ఏకకాలంలో యంత్రంలో 5 బాణములను సంధించి గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించేటటువంటి నేర్పు మత్స్య యంత్రానికి సంబంధించినదిగా భారతంలో వర్ణితం. రెండింటిలో కూడా ఉండే ఏకత్వం ఏమిటి అంటే రెండూ కూడా అస్త్ర విద్యకు సంబంధించినవి. అన్ని విద్యలలో అస్త్ర విద్య మేటి. పాండవుల వైపు అస్త్ర విద్యలో అర్జునుడు ఉన్నాడు, తన వైపు ఎవరూ లేరు. ఆ ఉద్దేశ్యంతో దుర్యోధనుడు కర్ణుడిని చేరదీసేవలసి వచ్చింది. ఇరుపక్షాలలో కూడా గాంధీవ విద్య, అస్త్ర విద్య, ధనుర్విద్య ఇదే గొప్పది. భీముడు కూడా గదాయుద్ధం మాత్రమే కాక ధనుస్సును కూడా సంధించి కర్ణుడిని ఓడించేంత శక్తి గలవాడు అని భారతం వర్ణిస్తుంది. గురుగారు, ఇక పెద్దలకి నమస్కరించేటప్పుడు వారి పాదాలను స్పృశించకూడదా? తాకరాదు. పొరపాటుగా కూడా ఎవరు కూడా ఎదుటివారి పాదములను స్పృశించరాదు. పలు సందర్భాలలో నేటి కాలంలో గమనించే అంశం ఏమిటి అంటే మనకంటే మహానుభావులు, పెద్దవారు అని మన మనసుకు తోచిన వారు కనపడగానే శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. దోషం లేదు, కానీ ఎదుటి వారిని స్పృశించరాదు. వారు ఎక్కడ నిలుచున్నారో ఆ భూమిని తాకాలి. మనకంటే కూడా శక్తివంతమైన వారు అనేటటువంటి విశ్వాసం మనకు కలిగినప్పుడు కదా వారికి మనం నమస్కారం చేసేది. అలాంటప్పుడు మనకంటే శక్తి గల వారిని మనం స్పృశిస్తే అంత శక్తిని మనం తట్టుకోగలమా? విద్యుత్తు తీగలో విద్యుత్తు
ప్రసరించేటటువంటి సమయంలో ఆ విద్యుత్ తీగను తాకితే ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో జపం చేసేటటువంటి వారు, నియమపూర్వకమైన జీవితాన్ని గడిపేటటువంటి వారు, సంప్రదాయం, సంస్కృతి, సభ్యత పాటించేటటువంటి వారు, పీఠాధిపతులు, నియమ నిష్ఠాగరిష్ఠులు అలాంటి వారిని స్పృశించరాదు. కేవలం మంత్రోపదేశం చేసిన సమయంలో గురువు గారిని ఒకే ఒక్క సమయంలో మంత్రోపదేశం చేసే సమయంలో మాత్రమే పాదములను స్పృశించి నమస్కరించగా ఆ గురువుగారు కూడా వెంటనే ఎడమ భుజం పైన ఎడమ చేతితో తాకి నీలో పెరిగినటువంటి ఆ ఉద్వేగ కాంతిని, ఉద్వేగభరితమైన సందర్భాన్ని నియంత్రిస్తాడు ఎడమ భుజం తాకి. కనుక ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని స్పృశించరాదు. పాదాభివందనం చేయవచ్చును, బోరగిలాపడి నమస్కరించవచ్చును, కానీ స్పృశించరాదు. ఇది శాస్త్ర ప్రమాణం. గురుగారు, దుస్సల ఎవరు? గాంధారి, ధృతరాష్ట్రులకు కౌరవుల కన్నా ముందు జన్మించినటువంటి పుత్రికనా? ఇది నిజమేనా? ముందు జన్మించిన పుత్రిక కాదు, కానీ వారితో పాటు సమానంగా జన్మించిన కౌరవుల సోదరి అని భారతం వర్ణిస్తుంది. ఒకవైపున కుంతి ధర్మరాజుకు జన్మనిచ్చింది, మరొక వైపున గాంధారి తన గర్భం ఇంకా అలా తన వెంటే తన కడుపులోనే ఉండడంతో కోపం పట్టలేక అసహనంతో గర్భం పైన మోదు కొనగా గర్భం పతనమై నేలన పడినటువంటి ఆ అవశేషాన్నంతటినీ కూడా వ్యాసుల సహాయంతో 100 నేతి కుండలలో భద్రపరచి మూతపెట్టి వాటికి మళ్ళీ ప్రాణశక్తిని ఔషధ చికిత్సల ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీల వలె అని మనం ఆధునిక భాషలో చెప్పుకోవచ్చు. ఇలా 100 నేతి కుండలలో ఆ అవశేషాంశాలన్నింటినీ కూడా అందులో చేరుస్తూ రాగా గాంధారి వ్యాసుడిని ఒక కోరిక కోరుతుంది. ఇంతమంది కుమారులు 100, ఒక్క కుమార్తె కూడా ఉండాలి కదా అనడంతో వ్యాసుల వారు మిగిలిన చివరి భాగమంతా కూడా 101వ కుండగా నేతి ఆద్యభాండాన్ని సేకరించి అందులో భద్రపరిచి ప్రాణశక్తి నిక్షిప్తం చేస్తే దుస్సల జన్మించింది. 100 మంది సోదరులకు ఒక్క సోదరి దుస్సల. ఆమెను జయద్రథుడికి ఇచ్చి వివాహం చేస్తారు. ఈ జయద్రథుడి పేరే సైంధవుడు. ద్రౌపదిని వివాహం ఆడేటటువంటి కోరికతో పరాభవం పొంది అవమానం చెంది అభిమన్యుడి మరణానికి కారకుడయ్యాడు అని కూడా భారతం వివరిస్తుంది. సైంధవుడి శిరస్సును సూర్యాస్తమయంలోగా తొలగించకపోతే అంటూ అర్జునుడి శపథం కూడా ఈ సైంధవుడే, ఈ జయద్రథుడే. సైంధవం అంటే గుర్రం, అశ్వం. అశ్వాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన తొలి జాతి గాంధార దేశ జాతి. అతడు సైంధవుడు, అతడే జయద్రథుడు, దుస్సల భర్త అని కూడా మనకు మహాభారతం వివరిస్తుంది. దుర్యోధనాదుల సోదరి దుస్సల. ఇలా చెప్పుకుందాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.